గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. గురుకుల పాఠశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి. అనంతరం మీడియా సమావేశ కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుండుమల రోడ్లనందు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గురుకుల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి గుండుమల గ్రామంలో మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్లు మరియు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేసి అనంతరం రొల్ల మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యా సమస్యలు తెలుసుకొని విద్యా అభివృద్ధికి కృషి చేయాలని పాఠశాల సిబ్బందికి తెలిపి తదనంతరం విద్యార్థులతో కలిసి బస చేయడం జరిగింది. ఈ తరుణంలో తదుపరిగా మడకశిర పట్టణం నందు R&B గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ దాసిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా మైనార్టీ అధ్యక్షులు బక్తర్, పట్టణ అధ్యక్షులు మనోహర్, కౌన్సిలర్ నరసింహ రాజు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు శివాజీ తదితరులు పాల్గొన్నారు. చెప్పమన్నారా? రెండింటికి నువ్వు చెప్తారా? అంటే పిల్లలు లేకపోతే చేస్తాం. వర్షాకాలం వస్తే దానికోసం వర్షం వచ్చినప్పుడు లోపల ఓపెన్ చేయండి. చేసి పెట్టేస్తారు కదా. పప్పు చేస్తా, మధ్యాహ్నం పప్పు సేఫ్ మీకు ఎంత పడుతుంది? 5 అయితే 10 మంది తింటారు. ఒక కేజీ బియ్యం వేస్తే 10 మంది ఈజీగా తింటారు. వస్తే ఇట్లా నీళ్ళు రాదా? ఇంకా ఫ్రై చేయాలి, పచ్చి పచ్చిగా ఉండడు. కర్రీ సార్ వర్షం వస్తే నీళ్ళు వచ్చారు తర్వాత ప్లేట్ అవసరం ఎంత ఉండాలి సార్?
ప్రతిరోజు ఎక్కేనా? వీక్లీ 5 days, వీక్లీ 2 days, మంగళవారం ఆదివారం చికెన్ దీపక్ చూడండి బాబు, నువ్వు బాబు అన్నీ ఉంటాడు ఫ్లాట్ అంతే కదా. ఓకేనా? సుబ్బారాయణ తల మీద పడితే బాలేదు, ఆయన తల ఏదో అనుకోకూడదు. ఏమన్నా లాస్ట్ క్లోజ్ అన్నకి ಸಪೋಸ್ ಗೆ ಕೊಡ್ತೀವಿ ಫೋಟೋ ತೆಗಿರಿ ಇದ್ರಾಗ ಸರಿ ಬರಲ್ಲ ప్లేయర్స్ అంతా ఆపకుండా ఇప్పుడు మేము అటువైపు పోవాలా నిన్నటి రోజు మా మిత్రుడు ఈరలక్కప్ప పాపం నెల రోజుల తర్వాత బయటకు వచ్చి మరి వాళ్ళ పార్టీ నుంచి ఒత్తిడి ఉందో లేకపోతే అతని యజమానులు గుర్తు చేసినారో నువ్వు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తివి నువ్వు మాట్లాడాలని చెప్పేసి గుర్తు చేసినారో నిన్నటి ముందు మీడియా ముందుకు రావడం జరిగింది. ఆయన కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది, వాటి అన్నిటికీ సమాధానం చెప్తా. మొదటిది, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి గారా ఎంఎస్ రాజు గారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఈరలక్కప్పన్న నీకు సమాధానం చెప్తాడా, మా దాంట్లో ఉన్న కొంతమంది ద్రోహులకు కూడా సమాధానం చెప్తాడా? నీలాంటి వాళ్ళు 100 మంది ప్రశ్నించినా 1000 మంది ప్రశ్నించినా గుండుమల తిప్పేస్వామి అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో కింగ్ మేకర్, ఎంఎస్ రాజు అనేవాడు కింగ్. నీకు
మాలో ఉన్న కొంతమంది ద్రోహులకి ఏమాత్రం అనుమానాలు ఉంటే చెప్పండి. కింగ్ మేకర్, కింగుల్ని తయారు చేసేవాడు కింగ్ మేకర్. గుండుమల తిప్పేస్వామి అనే వ్యక్తి కింగ్ మేకర్. ఈ నియోజకవర్గంలో నేను కింగ్ని. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? కారులో వెనక్కి కూర్చున్నాను. మా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, ఈ నియోజకవర్గంలో మా పార్టీలో మొదటి నాయకుడు. బానిసత్వానికి గౌరవానికి తేడా నీకు తెలియకపోయి ఉండొచ్చు. నీది బానిసత్వం, నాది గౌరవం, ఆత్మగౌరవం. రెండిటికి చాలా తేడా ఉంటుంది. ఆత్మగౌరవం ఉద్యమం నుంచి వచ్చిన వాడిని, ఇలాంటి వాళ్ళతో చెప్పించుకునేటువంటి కుసంస్కారిని కాదు. మీరు మురిగినా, మా పార్టీలో ఉన్న కొంతమంది ద్రోహులు మురిగినా ఆయన ముందు సీట్లోనే ఉంటాడు. నాకంటే వయసులో పెద్దోడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నా పార్టీ ప్రోటోకాల్ ప్రకారం. ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ మొరగకూడదని చెప్తా ఉన్నా. మీరు మాట్లాడితే నేను ముందు సీట్లోకి, ఆయన వెనక సీట్లోకి వస్తాడనుకుంటే మీ భ్రమ. నాకంటే వయసులో పెద్దోడు, నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి. నేను ఇచ్చే గౌరవాన్ని నువ్వు బానిసవు కాబట్టి నీ కంటికి అలా కనపడతానేమో. రక్షణ ఎవరికి అంటే పోలీసు కానీ గన్మెన్లు కానీ ఎవరికి అని చెప్పి మాట్లాడడం జరిగింది. నీలాంటి బానిస కళ్ళతో చూసే వాళ్ళకి తిప్పేసామన్న ముందు కనిపిస్తాడు. ఎవరు వెళ్తున్నారు ఇక్కడ అని చెప్పి చూసే వాళ్ళకి వెనక సీట్లో ఎమ్మెల్యే కనిపిస్తాడు. బానిస కళ్ళతో చూసే వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. ప్రజాస్వామ్యం కూని అంట, రెడ్ బుక్ రాజ్యాంగం అంట. ఎవరు రాసిచ్చినారు నీకు ఇవన్నీ? కక్ష సాధింపు చర్యలా. ఈరోజు కూడా నాతో 8 మంది వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు మాట్లాడారు అభివృద్ధి కోసం. ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పిన. నేను రొల్ల మండలం జనరల్ మీటింగ్లో మీ ప్రజాప్రతినిధులను భయపడిచినానా? భయభ్రాంతులు గురి చేసినానా? గట్టిగా మాట్లాడినా 2 అంశాల మీద. తాగునీటి సమస్య దగ్గర సర్పంచులు మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చూస్తే ఉపేక్షించానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళా అధికారులని సంబోధన లేకుండా మాట్లాడుతూ ఉంటే అదే వేదికగా మైకులో గట్టిగా మాట్లాడడం జరిగింది. మహిళా అధికారులని రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడండి, సంబోధన లేకుండా మాట్లాడొద్దండి అని. దీన్ని మీరు హెచ్చరికగా తీసుకుంటే ఈ 2 అంశాల్లో మీరు అభివృద్ధికి అడ్డొచ్చినా లేదా మహిళా అధికారులని సంబోధన లేకుండా మాట్లాడినా మీరు భయభ్రాంతులు గురి చేసినారని చెప్పి చెప్తా ఉన్నారు. అది నేను ఇంకా అనుకోలేదు. నిజంగా చేస్తా, భయపడేవాడిని అయితే కాదు. మహిళా అధికారులు కించపరిచేటట్లు ఏకవచనంతో మీ కుటుంబంలో మహిళల్ని మాట్లాడినట్లు మాట్లాడితే అధికారులు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. సవినయంగా చెప్పినా దాన్ని మీరు హెచ్చరికగా తీసుకుంటే ఇంకా అంతకంటే గట్టిగా హెచ్చరిస్తా. దీంట్లో ఎటువంటి అనుమానాలు మీకు అక్కర్లేదు. మడకశిర నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అంట. అసలు ఇంకా మీ పాలనలో ఉన్నామని నువ్వు అనుకుంటున్నావేమో, మీ ఎమ్మెల్యే చేసింది మీరు చేసింది ఇంకా అట్లే చేస్తాంటారేమో అని అనుకుంటున్నావేమో. ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలుసా ఎర్లకప్పన్న నీకు? నేను ప్రజాస్వామ్య ఉద్యమాలు చేసిన వాడిని, రాజ్యాంగబద్ధంగా నడుచుకున్న వాడిని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం ఉద్యమాలు చేసిన వాడిని. నాకు తెలుసు ప్రజాస్వామ్యం విలువ. ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకొనబడిన వాడిని. దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఎస్సీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసేస్తా ఉన్నారు, నువ్వు మౌనంగా ఉన్నావు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మీ 5 సంవత్సరాల కాలంలో మీరు నియమించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత మా ప్రభుత్వంలో మేము నియమించేటువంటి చిన్న చిటిక ఉద్యోగాల శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా దళితులకి అధిక భాగస్వామ్యం కల్పిస్తాం. మీలాగా నిరుపేద దళితుల నుంచి 5 లక్షలు 3 లక్షలు తీసుకొని మాత్రం మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వము. గుండెల మీద చేసుకొని చెప్తారా? ఏ చిన్న పోస్టులకైనా డబ్బులు తీసుకోకుండా దళిత ఎమ్మెల్యేని దళితులకు ఉచితంగా ఇచ్చామని చెప్పి, దళితులకే కాదు ఈ నియోజకవర్గంలో ఏ చిన్న చితక పోస్టులు పూర్తి చేసినా ఎక్కడా కూడా అవినీతి అనేది ఉండదు. మీరు భూతద్దం వేసుకొని వెతకండి. మీరు పూర్తి చేసిన ఉద్యోగాల మీద బహిరంగ చర్చకు వస్తారా? ఎవరెవరితో ఎంత తీసుకున్నారో నేను చెప్తాను. నేను కాదు,
నియోజకవర్గంలో సామాన్యులను అడిగినా చెప్తాను. నా ప్రచారంలో మహిళలు ముందుకొచ్చి 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారు, 5 లక్షలు తీసుకున్నారని చెప్పడం జరిగింది. ఎందుకు మమ్మల్ని గురించి మాట్లాడే ముందు ఏం మాట్లాడతారు? ఈ నెల రోజుల కాలంలో మడకశిరలో సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళండి. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పనితీరు కానీ, నా పనితీరు కానీ, లేదా మా ప్రభుత్వ పనితీరు కానీ, మీ ప్రభుత్వ పనితీరు కానీ వస్తారా బహిరంగ చర్చకి? నువ్వు నీ యజమానులు ఉందా మీకు అంత దమ్ము? చర్చిద్దాం. మీ 5 సంవత్సరాల పరిపాలనని, మీ ఎమ్మెల్యే చేసిన పరిపాలనని, లేదా మీ యజమానులు చేసినటువంటి దోపిడీని నేను చర్చకు సిద్ధం అనేది కోరుకుంటా ఉన్నారేమో. మేము ఇంకా అటువైపు చూడలేదు. నిజంగా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన చోట చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మీరు కక్ష సాధింపు అనుకున్నా, ఇంకో సాధింపు అనుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారు. కక్ష సాధింపు చర్యలకు మా నాయకుడు మాట్లాడితే, మా నాయకుడు పాల్పడితే ఈరోజు మీ నాయకుడు బయట తిరగలేదు. టీడీఎల్పీ మీటింగ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్లో చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలకి పాల్పడొద్దండి. తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది. తప్పు చేసిన వాళ్ళని చట్టం అరెస్ట్ చేస్తుంది. మీరు ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలని లేదా గొడవలు కొట్లాట్లకి మీరు వెళ్ళొద్దండి. తప్పు చేసిన నాయకులు ఉంటే ఆ లిస్టు మాకు ఇవ్వండి. చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది తప్ప మీరు మాత్రం గొడవల జోలికి వెళ్ళొద్దండి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు మా ఎమ్మెల్యేల మీటింగ్లో మళ్ళీ మాతో పర్సనల్గా మాట్లాడుతూ ఎక్కడా కూడా గొడవలకి వెళ్ళొద్దండి, మనకు ప్రజలు మన మీద పెద్ద బాధ్యతనిచ్చారు, దాన్ని నిర్వహిస్తాం, బాధ్యతగా తీసుకుని పనిచేద్దాం, ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలకు తావివ్వద్దండి. నిజంగా ఎక్కడైనా మా కార్యకర్తలు నాయకులని ఇబ్బంది పెట్టిండే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ లిస్ట్ ఇవ్వండి అని చెప్తున్నారు. రెడ్ బుక్ అని మీరు మీ నాయకుడు తలుచుకుంటారు, ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని కోరుకుంటారు. ఎందుకు ఆవేశపడతారు? ఎందుకు తొందరపడతారు? మీరు చేసిన ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ప్రతి దానికి సమాధానం చెప్తుంది. సిగ్గుందా ఎగరలేకపోయిన పక్కన మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని కదిలించలేకపోయారు 5 సంవత్సరాలు. కర్ణాటక బస్సులన్నీ ఏ నిద్రమత్తులోనో లారీలు పెద్ద పెద్ద వెహికల్స్ పోతూ ఉంటే దానికి తగిలితే అక్కడ తగిలినటువంటి వెహికల్కే కాదు మడకశిర పట్టణానికే ప్రమాదమే. బుద్ధిందే మీకు? మీరు మాట్లాడతారా? వైసీపీ సోషల్ మీడియాని నేను గమనిస్తూ ఉన్నాను. మిమ్మల్ని తిడుతూ మమ్మల్ని అభినందిస్తూ పోస్టులు పెడతా ఉన్నారు. మారండి. మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వండి, స్వీకరిస్తాం. అంతేగాని ప్రత్యర్థి పార్టీ కదా అని రాజకీయ విమర్శలు, చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదు. తీస్తాం, అందరి లెక్కలు తీస్తాం, ఎవరిని వదలం. యజమాని ఇందిరమ్మ లేఅవుట్లో ఏ యజమాని అయితే ఇల్లు కట్టుకున్నాడో అన్ని లెక్కలు తీస్తాం, ఎవరిని వదలం. అవినీతిని బయటికి తీస్తాం, అక్రమాలని బయటికి తీస్తాం. నీకు, మీ నాయకుడికి, మీ నాయకులు 8 మంది 12 మంది ఎంతమంది ఉన్నారు, అందరికీ త్వరలో అందరి లెక్కలు తీరుస్తాం. మీరేమి ఇంకా లేట్ చేస్తామని అనుకోవద్దు. మాకు తిప్పేశ్వరానికి కావచ్చు, శ్రీనివాసమూర్తిని కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులకి మా ముందున్న లక్ష్యం మడకశిర నియోజకవర్గ అభివృద్ధి. మడకశిర నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకురావాలి, సాగునీరు తీసుకురావాలి. ప్రతి పల్లెలోనూ తాగునీటికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సమస్యలన్నీ అధిగమించాలి. వలస వెళ్ళిన వాళ్ళని మడకశిర నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావాలి. ఇవి మా ముందున్న లక్ష్యం. మిమ్మల్ని మేము శత్రువులుగా చూసేంత స్థాయి మీకు లేదు. మేము ఆ విధంగా కూడా చూడలే. అసలు నిన్న గుర్తొచ్చింది అది చూసి, ఇంకా మీరు ఉన్నారు అని. మాకు అవసరం లేదు అట్లని చెప్పి మేము చేతకంతరంగా చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఏ ముద్ర అయితే వేసారో ఆ ముద్ర కూడా మీకు చూపిస్తాం. చూడు పాపం, నువ్వు చేస్తాను కదా,
మా పిల్లలు చెప్తాండ్రు కౌంటింగ్ నుంచి బయటికి వస్తానే ఏ వెహికల్లో ఎక్కించుకోకుండా వెళ్ళిపోయినారంట ఇతన్ని. మీరు కూడా చూశారనుకుంటే మీడియా మిత్రులు, పాపం వెనకాల ఎవరో కార్యకర్తలు ఎక్కించుకుంటే పోతారు. దాన్ని బానిసత్వం అంటారు. ఎర్రలక్కపన్న ఆత్మగౌరవాన్ని చంపుకునేవాడు కాదు ఎంఎస్ రాజు. గుర్తుపెట్టుకో, దళిత జాతి ఉద్ధరణ నువ్వు మాట్లాడతాను. 20 సంవత్సరాలు నేను మాలామాదిగా హక్కుల కోసం ఉద్యమించిన వాడిని. నాకు తెలుసు నా వర్గాలకు ఏం చేయాలో. నీలాంటి వాడితో చెప్పించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేను లేను. ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, స్టోర్ డీలర్లు కావచ్చు, మిగతా చిన్న చిన్న అవుట్సోర్సింగ్ పోస్టులు కావచ్చు, నెల తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేస్తా. ఏ ఏ కులాలకి ఎన్నెన్ని ఇచ్చింది, మాదిగలకి, మాలలకి, బీసీలకి, అన్ని కులాలకి ప్రాధాన్యతనిస్తా. దాంట్లో నా మాలా మాదిగలకి ఎక్కువ శాతం ఇస్తా. మా పార్టీ నాయకులకు కూడా నేను చెప్పడం జరిగింది, నువ్వు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయి. నేను రిలీజ్ చేసే రోజు పారదర్శకంగా ₹1 తీసుకోకుండా మేము మా నాయకులు రిలీజ్ చేసే రోజు చెప్తాం. నీకు దమ్ముందా? నీ మాజీ ఎమ్మెల్యేని పిలిపించి చెప్పిస్తావా? ఏ పోస్ట్కి డబ్బులు తీసుకోకుండా చేయలేదు. మీ బాధితులతో కూడా చెప్పిస్తాం. వెయిట్ చేయండి, ఎందుకు ఆవేశపడతారు? ఓకే, థ్యాంక్ యూ.